రెడ్డి గారి మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపించింది. హైదరాబాద్ నగరం అనేటువంటిది ఒక హెరిటేజ్ అడ్డా. హైదరాబాద్ నగరం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం. అటువంటి ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర టూరిజం మంత్రిగా నేను అడుగుతున్న సూటిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, హెరిటేజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు, ఇప్పుడు బొగ్గు కనాలి. గత 5 సంవత్సరాలే ఉంటాయి. ఇప్పటి శాఖ గురించి అనలే, ఇప్పుడు 5 నెలలే. 5 సంవత్సరాలు హైదరాబాద్ నగరానికి ఏం నిధులు తీసుకొచ్చినావు అని అడుగుతా ఉన్నాం. ముందుగా హైదరాబాద్ స్మార్ట్ సిటీ చేయలేదు. కేంద్రం నుంచి ₹1 ప్రత్యేక నిధి తీసుకురాలే. అమృత్ పథకం కింద ₹1 తీసుకురాలే. కేంద్రంలో నగరాల అభివృద్ధికి సంబంధించి 10 సంవత్సరాల బీజేపీ కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి, జీహెచ్ఎంసీ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ చేసింది ఏమైనా ఉందా? కిషన్ రెడ్డి గారు ముందు చెప్పండి అని అడుగుతా ఉన్నా. ₹1 కూడా సహకారం చేయకుండా గత ప్రభుత్వంతో అంటగాగి కేంద్రము రాష్ట్రము ఇద్దరు కూడా మిత్రపక్షంలాగా వ్యవహరించి హైదరాబాద్ ని నిర్లక్ష్యం చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాం. ఇలా స్థానిక సంస్థల అధికారాలు 73, 74 రాజ్యాంగ ఆధునీకరణ ద్వారా 15th ఫైనాన్స్ కు వచ్చిన నిధులు తప్ప మా హక్కు. కేంద్రం నుంచి ₹1 అయినా ప్రత్యేకంగా నిధులు తెచ్చినారా అని అడుగుతా ఉన్నాం. స్థానిక ఎంపీలు, మీరు పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు రావాలని అనేక సందర్భాల విజ్ఞప్తి చేసినాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. కేంద్ర మంత్రి అయిన హైదరాబాద్ నుంచి మొత్తం యావత్ తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. రండి, మా మంత్రివర్గంతో మనందరం కూర్చొని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక చేసుకుందాం. గతంలో ఆ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు కావచ్చు, మీకు కూడా అటువంటి ఆలోచన లేదు కావచ్చు అని చెప్పినాం. మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మిమ్మల్ని గౌరవంగా కలవడానికి వచ్చిన హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధిలో సహకారం అడిగినాం. కానీ ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని రాజకీయ ఆట కోసం హైదరాబాద్ ను విమర్శిస్తే మన ముఖం మీద మనం ఉమ్మేసుకున్నట్టే. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి, హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి, హైదరాబాద్ ఈ జీహెచ్ఎంసీ 10 నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, కేబినెట్ మంత్రిగా హైదరాబాద్ ప్రయోజనాలకు, హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు, హైదరాబాద్ అభివృద్ధి కొరకు ఏం చేసిరో చెప్పమని సందర్భంగా బహిరంగంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మేము ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన అవేం లేకుండా గత 6 నెలల కింద నుంచి రాగానే మొత్తం హైదరాబాద్ నుంచి మొత్తం నిర్లక్ష్యం చేసినట్టుగా, అభివృద్ధి గుట్టుపట్టట్టుగా, అంతకుముందేమో కుందేళ్ళు కురుకుంటే మేము తాబిల్లెక్క నడుస్తున్నట్టుగా మాటలు మాట్లాడుతా ఉన్నాడు. అసలు మీకేమైనా కనీసం సోయి హైదరాబాద్ సహకారం అందించాలని చెప్పి ఒక మాట. హైదరాబాద్ ఒక చారిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్ సిటీ, లైక్ కంపేర్ టు ఇస్తాంబుల్. ఇక్కడ మీరు చేయదలుచుకుంటే చార్మినార్ కావచ్చు, గోల్కొండ కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి పురాతనమైన ఆర్కియాలజీ, హెరిటేజ్ కి సంబంధించిన ఉన్నాయి. ఆ సంబంధిత శాఖ మంత్రిగా ఉండి కూడా ₹1 తీసుకొని రాకపోతే మీరు ప్రత్యేకించి విభజన హామీలకు సంబంధించి లేకుండా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తరఫున ₹1 అయినా ప్రత్యేక నిధి తీసుకొచ్చినారా? ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ మీకు ఆ బాధ్యత లేదా? ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఉన్న 141 ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు నీటి నిల్వలతోటి ఇబ్బంది అవుతా ఉందని, ఆ నీటి నిల్వల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఈ రాతి కట్టడాల మధ్యన అని ఎక్కడెక్కడైతే 141 జాగాలలో నీళ్లు నిలుస్తాయో
అక్కడనే వాటర్ కు గ్రౌండ్ లోపలికి అక్కడ ప్రభుత్వ స్థలాన్ని వినియోగించుకొని అండర్ గ్రౌండ్ లోకి వాటర్ పోయే విధంగా నీటి నిలవకుండా ఉండే విధంగా పైసలు ఖర్చు చేసి ప్రణాళిక చేస్తా ఉన్నాం. మెట్రో వాటర్ వర్క్స్ ఇంత పెద్ద సమస్య వచ్చినా మెట్రో వాటర్ వర్క్స్ కూడా మీరు ₹1 ఇయ్యలే. ఇంత పెద్ద హైదరాబాద్ లో శానిటేషన్ సిల్ట్ ఇతర కార్యక్రమాలు ఉంటాయి, డ్రైనేజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఎక్స్పాన్షన్ అయింది సిటీ, అనేకమైనటువంటి గృహ అవసరాలు పెరిగినాయి. అయినా మీరు సంబంధించినటువంటి అంశం ఇయ్యలే. ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హైదరాబాద్ ఇమేజ్ కు భంగం కలిగే విధంగా కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. హైదరాబాద్ అభివృద్ధికి మీకు చేతనైతే సహాయం చేయండి. కేంద్ర మంత్రిగా మీ బాధ్యత నిర్వహించండి. హైదరాబాద్ కేంద్రం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఇన్ఛార్జ్ మంత్రిగా మీ దగ్గరకు వచ్చి ఇక్కడ సమస్యలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట చెప్తా ఉన్నాం. మీరేం చేయరు. ఎన్నికల రాజకీయం కొరకు వాతావరణాన్ని కలుషితం చేయడానికి, లబ్ధి పొందడానికి రాజకీయంగా తప్ప. ఇక్కడ పెద్ద గాంధీ హాస్పిటల్ ఉంది రండి, హాస్పిటల్ మళ్ళీ శరీర విధంగా ఇంకా ప్రజలకు సేవ చేసే విధంగా ఉస్మానియా హాస్పిటల్ ఉంది, నిమ్స్ హాస్పిటల్ ఉంది. రండి, ప్రభుత్వ పరంగా వైద్యాన్ని హైదరాబాద్ ప్రజలకు దగ్గరగా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక ప్రత్యేక ప్యాకేజీ తెండి. హైదరాబాద్ ఆహ్లాదకరంగా ఉండాలి. పార్కుల అభివృద్ధికి సంబంధించి, ఎంటర్టైన్మెంట్ కు సంబంధించి రండి, ఒక ప్రత్యేక ప్యాకేజీలు తీసుకురండి. హైదరాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతా ఉంది. పెరుగుతున్నటువంటి అవసరాలు, రవాణా సౌకర్యానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి ప్రత్యేక నిధులు ఇవ్వండి. హైదరాబాద్ మీద శ్రద్ధ ఉంటే అవేం చేయకుండా ఊరికేనే మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. నేను అడుగుతాను మళ్ళొక్కసారి, కేంద్రము 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాలుగా తెలంగాణకు, అందులో హైదరాబాద్ కు మీరు ఏం తెచ్చిరో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది కిషన్ రెడ్డి గారిని. హైదరాబాద్ అభివృద్ధికి స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చినటువంటి శాఖను గత 5 సంవత్సరాలు నిర్వహించినటువంటి మీరు ఏం చేసినారో చెప్పండి. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే స్కిల్ డెవలప్మెంట్కి ఏమైనా స్కీమ్ తెచ్చిండ్రా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్కి ఏమైనా స్కీమ్ తెచ్చిండ్రా? ఉమెన్ ఎంపవర్మెంట్కి ఏమైనా స్కీమ్ తెచ్చిండ్రా? మైనార్టీ ఎస్సీ బీసీ వెల్ఫేర్కి ఏమైనా తెచ్చిండ్రా? ₹1 దేని మీకు హైదరాబాద్ కు నిర్లక్ష్యానికి గురైందనేటువంటి హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాం. స్మార్ట్ సిటీలో లేదు, అమృత్ పథకంలో లేదు, స్పెషల్ ప్యాకేజీలో లేదు, ప్రాజెక్టు వైజ్ లాభం చేసేది లేదు. హైదరాబాద్ ప్రజలకు చట్టరీత్యా వచ్చే 15th ఫైనాన్స్ తప్ప ₹1 కూడా హైదరాబాద్ సహకారం చేయని కేంద్ర ప్రభుత్వం, ఆ కేంద్ర ప్రభుత్వంలో మంత్రి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం. బరాబర్ 6 నెలలైంది మా గవర్నమెంట్ వచ్చి. 6 నెలల హైదరాబాద్ లో అనేక సందర్భాల్లో జిహెచ్ఎంసీ లేదా హైదరాబాద్ కలెక్టరేట్ సమీక్షలు చేసి అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి పారదర్శకంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలనతో మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. చేతనైతే కేంద్ర ప్రభుత్వం సహకారం చేయి, లేదా మౌనంగా ప్రేక్షకుల్లాగా ఏ విధంగానైతే గతంలో ఉన్నావో అదేవిధంగా ఉండు తప్ప ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేయమని చెప్పుకుంటాం. దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది కేటీఆర్ మాట్లాడితే. నిన్నటిదాకా నువ్వు ఆ పనిచేసి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివి, కేంద్రంలో స్మార్ట్ సిటీలో చేర్చుకోలేనంత ఒత్తిడి తేలేకపోయినావు, అమృత్ పథకంలో తీర్చలేకపోయినావు, హైదరాబాద్ నగరానికి బీజేపీ పైన ఒత్తిడి తెచ్చి కేంద్రం నుంచి ఒక ప్యాకేజీ తేలేనటువంటి అసమర్థుడివి, సాక్షాత్ మున్సిపల్ శాఖ మంత్రివి, ఇలా హైదరాబాద్ గురించి మాట్లాడితే ఎట్లా? 10 సంవత్సరాలు మున్సిపల్ చట్టంలో ఏమో చేసినా అని చెప్పి మీరు
అక్రమ కట్టడాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, మొత్తం హైదరాబాద్ నగరం అంతా కూడా అస్తవ్యస్తంగా కావడానికి ప్రధానమైనటువంటి కారణకులు మీరే. ఇలా మీరు మమ్మల్ని అడిగితే దయ్యాలు వేదాలు వల్లించిందని పాపం ఏదైనా నేర్చుకుని వల్లించింది కోసం మీకు ఆ అర్హత కూడా లేదు అని చెప్తాను. ఇలా చాదరైతే కిషన్ రెడ్డి గారు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతల్లడానికి తెలంగాణ మీద మాట్లాడుతూ ఉన్నాడు, హైదరాబాద్ మీద మాట్లాడుతూ ఉన్నాడు. 10 సంవత్సరాలు హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నగర అభివృద్ధికి సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఏం చేసావు కిషన్ రెడ్డికి జవాబు చెప్పు. పెద్దలు గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి మున్సిపల్ అర్బన్ మినిస్టర్ హైదరాబాద్ కేంద్రం ఏమేమి చేయలేదో చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేటీఆర్ గారు 6 నెలల జిహెచ్ఎస్ ఇన్ఛార్జిగా మా ముఖ్యమంత్రి గారు విశ్వాసంతో హైదరాబాద్ లాంటి స్టేట్ హెడ్ క్వార్టర్ల ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుపోయే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. త్వరలోనే ఈ బోనాల పండుగ తర్వాత నగర బాట పేరు మీద బస్తీ తిరిగే బస్తీ బాట పేరు మీద ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. నేరుగా వాడలకే ప్రభుత్వాన్ని అధికారులు తీసుకొని పోతాం. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకుంటాం, వాళ్ళని పరిష్కరిస్తాం. ఎక్కడే పాట్ల ఆ కార్యక్రమం రూపొందుతుంది. దాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి గారు ఉదయం 6 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేస్తారు. దానికి అనుగుణంగా కార్యక్రమం మొత్తం ఇక్కడ 150 డివిజన్లలో హైదరాబాద్ లో ఉన్నటువంటి 24 అసెంబ్లీలలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే కేంద్ర మంత్రిగా హైదరాబాద్ నగరానికి నిధులు తీసుకురమ్మని కిషన్ రెడ్డి గారు మరొకసారి డిమాండ్. కేటీఆర్ గారు మీరు మౌనంగా 10 సంవత్సరాలుగా హైదరాబాద్కి ఏం అన్యాయం చేశారు, బీజేపీ ఏం అన్యాయం చేసింది, మీరు చేతనైతే ఏం చేశారో చెప్పే ప్రయత్నం చెప్పుకుంటాం. గంటా చక్రపాణి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా మేము ఎన్నికలకు ముందు ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పాం. ఉద్యోగ క్యాలెండర్ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైనా అడిగిన వాళ్ళు వీళ్ళే. ఉద్యోగ నియామకాల జాప్యం జరుగుతుందని ప్రశ్నించిన వాళ్ళు క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత సంప్రదింపుల తర్వాత ప్రతి ఒక్కరిని అడగడం సాధ్యం కాదు. కానీ దానికి ఉన్నటువంటి ప్రక్రియ ప్రకారంగా కార్యక్రమం కొనసాగుతుంటే కొంత వెనక ఉన్నటువంటి కొన్ని శక్తులు ఈ కార్యక్రమం జరుపుతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర నివేదిక ఉంది. ఒకవేళ నిజంగానే పరీక్షల తేదీలు మారవలసి వస్తే, పోస్ట్ పేమెంట్ చేయాలనుకున్న పరిస్థితి ఏర్పడితే దానికి సానుకూలంగా మా ప్రభుత్వం ఉంటుంది. నేను విద్యార్థులను కోరుతా ఉన్నా, ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా దయచేసి ప్రతిపక్షాల ఉసులో పడకండి. ఈ ప్రభుత్వం అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి క్యాలెండర్ తీసుకొని ముందుకు పోతా ఉంది. అనవసరపు విషయాల లోపల పరీక్షలు ఏదైనా నిర్వహించుకుంటూ పోవాల్సిందే. ఏడాది లోపల క్యాలెండర్ ఉద్యోగాలు నియామకం చేయాల్సిందే. వాయిదాలు వేసుకుంటూ పోతుంటే కార్యక్రమం జరగదు. కాబట్టి ఏదైనా నిజమైనటువంటి సమస్య ఉంటే అందుకు సంబంధించి మా దృష్టికి తెమ్మని కోరుతా ఉన్నా. నేను అన్ని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతా ఉన్నా, దయచేసి అవసరమైతే ఏం క్యాలెండర్ ఎట్లా చేస్తే బాగుంటుందో కూడా సలహా సూచన చెప్పండి. కానీ అట్టిగానే ప్రతిపక్షాల ఉసులబడి చదువుకోవాల్సిన సమయాన్ని వాళ్ళ రెచ్చగొట్టేటువంటి అంశాల ద్వారా వాళ్ళ అధికారంలో ఉన్నాడు చేయలేనటువంటిది చేస్తుంటే దయచేసి ఆలోచన చేయమని చెప్పుకుంటాం. 10 సంవత్సరాలు ఒక డిఎస్సి పోస్ట్ చేయని వాళ్ళు డిఎస్సి పోస్ట్ చేయాలంటే చెట్టు నిర్వహించడం, గ్రూప్ 1 పరీక్షల రిజల్ట్ ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. ఎందుకే కడుపు నొప్పి కేటీఆర్కున్న వీళ్ళందరికీ ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు? ఉద్యోగాలు ఇవ్వద్దా? మీ ఆలోచన అదేనా? ఆనాడు మహిళలకు బస్సు ఇచ్చినాడు, ఇట్లనే మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీకి మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చిన ఇష్టం లేదా చెప్పమంటే నోరు మూసుకొని కూర్చున్నారు. నిజంగా తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేదా టీఆర్ఎస్ పార్టీకి చెప్పండి. ఇది విద్యార్థులు నిరుద్యోగులు అర్థం చేసుకుంటారు. ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళనే రేపే 2-3 రోజులు కంటిన్యూ పరీక్షలు పెడతలే. ప్రతిదానికి వాయిదా, సమయం, గడువు. నిపుణులు, విద్యావంతులు అనేక మందితో చర్చ చేసి నిర్ణయం చేసుకుని ముఖ్యమంత్రి గారు పెన్ను కలం పట్టుకొని డేట్ రాయలే, క్యాబినెట్ రాయలే.
స్వయం ప్రతిపత్తి గల సంస్థ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక సంప్రదింపుల ద్వారా తీసుకుంది. ఒకవేళ దానివల్ల నిజంగా ఇబ్బంది ఎదుర్కొంటే అలాంటి ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా మీకు వినడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రోడ్డుకి ఎక్కకండి, అనవసర ఆందోళన చెందకండి, మీ పక్షాన ప్రభుత్వంలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట మొదట తెలంగాణ కోసం కొట్లాడు ఆది శ్రీనివాస్ గారు. చాలా మంది తెలంగాణకు సంబంధించినటువంటి బాధ్యులం, తెలంగాణ సాధనకు సంబంధించిన బాధ్యులం మీ యొక్క అంశాలను ప్రభుత్వం నుంచి తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం. అనవసరంగా రాజకీయ ఉసులు పడి మీరు చదువుకునే విలువైన సమయాన్ని ఎడగొట్టుకోవద్దని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇవాళ కిషన్ రెడ్డి గారు దీనికి సంబంధించి కానివ్వండి, మళ్ళా చాలా సందర్భాలు మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు దొరుకుతా. నేను మరొక్కసారి మీ ద్వారా అడుగుతా ఉన్నా, గౌరవ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ ఉపయోగపడే టూరిజం శాఖను 5 సంవత్సరాలు నిర్వహించి హైదరాబాద్ లాంటి ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి విశ్వ నగరానికి ఏం చేసిండో చెప్పిన తర్వాత మాట్లాడమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే కదా ఊకే బాండ్ల పేరు గురించి మళ్ళీ కాంట్రాక్ట్ల గురించి మాట్లాడితే బీజేపీకి అదే కృష్ణారెడ్డి గారి దగ్గర ఎన్ని బాండ్లు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారో ముందు దానికి సంజాయిషి చెప్పిన తర్వాత